హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఆర్బీఐ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ స్థాయి జాబ్స్ అనమాట. మనకి మంత్లీ 80,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. తెలుగు రాయడం చదవడం కంపల్సరీగా అయితే వచ్చినట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి, ఆన్లైన్ విధానం ద్వారా అయితే మనం ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి December 30 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి January 20 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ విధానం ద్వారా. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే February 8, 2025 కండక్ట్ అయితే చేయడం జరుగుతుందని ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి జోన్ల వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఏ జోన్కైనా పర్లేదు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏజ్ లిమిట్ దాని డీటెయిల్స్ అయితే చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ యొక్క జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1/12/2024 నాటికి మనకి మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. తెలుగు చదవడం రాయడం అయితే కంపల్సరీగా వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ 300 మార్క్స్కి అయితే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఈ యొక్క ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 1 నుంచి 40 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 2 నుంచి 40 క్వశ్చన్స్, 100 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. టోటల్ వచ్చేసి 180 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి టోటల్ వచ్చేసి 300 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. 150 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే రాసుకోవచ్చు అనమాట. మనకి ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో కూడా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి నెగిటివ్ విధానం కూడా ఉంటుంది. 1/4 అంటే 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది ప్రతి రాంగ్ ఆన్సర్కి. ఓకేనా. దీని డీటెయిల్స్ కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి శాలరీస్ ఏ విధంగా పే చేస్తారు అంటే మనకి బేసిక్ పేనే 33,900 అయితే పే చేయడం జరుగుతుంది బేసిక్ పే. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. రెంట్ అలవెన్సెస్ 15% అనే ఇచ్చారు. దాంతోపాటు మనకి డిఏ ఇలా చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 80,236 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి చేరగానే ఈ యొక్క శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క శాలరీస్తో పాటు మనకి ఇయర్లీ మనకి ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది. శాలరీస్ అయితే పెంచుకుంటూ పోతారు కాబట్టి మనం 1 lakh పైగానే మనం 2 years తర్వాత తీసుకోవచ్చు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనది సెంట్రల్ జోన్ అండి. మన సెంట్రల్ జోన్ హైదరాబాద్ లొకేషన్లో అయితే మనం జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 50 రూపీస్ పే చేయాలి. దాంతోపాటు మన 18% GST అయితే పే చేయాలి. మీరు ఓబీసీ, జనరల్ కేటగిరీ, ఏడబ్ల్యూఎస్ వాళ్ళైతే
450 పే చేయాలి. దీంతోపాటు 18% GST అయితే పే చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్స్ అయితే చూసుకున్నాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో మనకి మినిమం 3 ఇయర్స్ డిప్లొమా చేసిన, లేదు అంటే బీటెక్ చేసిన ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క డిప్లొమాలో 65% అయితే తెచ్చుకున్నట్లయితే మనం ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 55% తెచ్చుకున్న ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బీటెక్ చేసినట్లయితే 55% తెచ్చుకోవాలి. SC ST క్యాండిడేట్స్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 45% తెచ్చుకున్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు వచ్చేసి మినిమం 3 ఇయర్స్ డిప్లొమా చేసిన, లేదు అంటే బీటెక్ చేసిన మనకి ఒక పర్సంటేజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. బీటెక్ చేసిన ఒక 3 ఇయర్స్ డిప్లొమా చేసిన యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ పోస్టులకు వచ్చేసి అట్లీస్ట్ 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ యొక్క సంబంధిత విభాగాల్లో. ఓకే, లేదు అంటే మీరు బీటెక్ చేసినట్లయితే 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా. డిప్లొమా చేసినట్లయితే 2 ఇయర్స్, లేదంటే బీటెక్ చేసినట్లయితే 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.